వీటిల్లో ఏది కావాలి? ఇదిగో ఇదే. సరిగ్గా మనం కోరుకున్నదే. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని తీసుకెళ్ళిపోదాం. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకెళ్దాం. త్వరగా వచ్చేయండి. ఇక ఈ టైరెంట్ మనకే సొంతం. ముందు దీంతో స్నేహం చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని టైటన్ డ్రమ్ లా ఇవాల్వ్ అయ్యేలా చేయాలి. దాంతో మన కలలు నెరవేరిపోతాయి. మన టీంకి తిరుగు లేకుండా పోతుంది. చూడు టైరెంట్, ఇక నువ్వు మాతోనే ఉండాలి. ఇక నుంచి మేమే నీ ట్రైనర్లం. నువ్వు మా మాటే వినాలి. మా టీంలోకి స్వాగతం. మాట్లాడుతుండగానే నా హెయిర్ స్టైల్ పాడు చేయడం న్యాయమేనా? ఇది అసలు పగ తెచ్చుకునే సమయమేనా చెప్పు. ఎలా ఉంది జాగ్రత్త. నా కళ్ళు తిరిగేలా ఉన్నాయి. దయచేసి మీ ఇద్దరు విమానం అవుతారా? ఎలాగైనా ఆపాలి. హే టైరెంట్, ఇటు రా. నీళ్ళు ఎక్కడున్నాయి? నాకు దాహంగా ఉంది. భయపడకు, నేను సహాయం చేస్తాను. చూసావా, నీకేం కాలేదు. ఓటమి రాదురా, భయము లేదురా, రేపటి గెలుపు కోరకును సాగిపోరా. బెదురు లెక్కనే అడుగు వెయ్యరా, నువ్వు సాధన చేయరా. నీవే హీరో, గొప్ప హీరో, నీకు ధైర్యమే తోడు కదా. విజయాన్ని నడిపే జోరుగా, తిరుగులేని పయనాలు సాధించగా. పోకెమాన్. చిట్టి కేర్ టేకర్. క్లెమెంట్, క్లెమెంట్, హే క్లెమెంట్. అబ్బా ఏమైంది? క్లెమెంట్ ఏమైంది? నీకిది నదిలో కనపడిందా? అవును, చిక్కుకునుంది. ఇది ఏ పోకేమానో చూద్దామా? టైరెంట్ అనేది ఒక రాయల్ ఎయిర్ పోకెమాన్. దానికి ఏ మాత్రం బాధ కలిగినా ఆవేశంతో రెచ్చిపోయి అది టైరెంట్ డ్రమ్ గా వృద్ధి చెందుతుంది. ఇదొక వైల్డ్ పోకేమానా? ఎంతైనా చాలా అరుదైన పోకెమాన్. నువ్వు టైరెంట్ డ్రమ్ డ్రెస్ చేసుకుని ఉన్నావు కాబట్టి అది నీ మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు ఉంది. ఇదా, నీకు నచ్చిందా? నిజంగానా? నువ్వు అలా చేయకూడదు. మరోసారి అలా చేయకు, సరేనా? చూడు టైరెంట్, దయచేసి ఏడవకు. హే బూచి, నేను ఇక్కడ లేను. ఇప్పుడు నీకు బానే ఉంది కదా? కాస్త చూసుకొని నడవాలి కదా. అబ్బా, ఎంత మంట చూడు. ఇప్పుడే వస్తానుండు. ఇప్పుడు నేను నిన్ను శుభ్రం చేస్తాను. ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో. నీకు బాగుందా? నాకు సంతోషంగా చూస్తుంటే ఉంది. టైరెంట్ కి బోని తోడు నచ్చినట్టు ఉంది. అవును. ఆ? ఆకలేస్తుందా? నాకు కూడా. తిందాం రండి. మీకా? ఆ. బాగుంది కదా? టైరెంట్ కి మన పోకెమాన్ ఫుడ్ నచ్చినట్టుగా ఉంది. నీకు నచ్చిందా టైరన్? హే, ఎక్కడికి పోతుంది? నిదానంగా తిను.
కాసేపు నోరు తెరిచిపెట్టు. నీ పళ్ళు శుభ్రంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. టైరెంట్ చాలా క్యూట్ గా ఉంది కదా. ఒక వైల్డ్ టైరెంట్ దాని పళ్ళుతో మెంచుకుంటుందా? వావ్! ఎప్పుడు నీ ఒళ్ళంతా శుభ్రం చేయించుకుంటావా? అంతే. టైరెంట్ ని బాగానే శుభ్రం చేసింది కదా. నిజంగానే ఒక పేరెంట్ లా చూసుకుంటుంది కదా. సో క్యూట్. పేరేంటా? నేను ఒక ట్రైనర్ లాగా చూసుకుంటున్నాను, సరేనా? అది చాలా ఫాస్ట్ గా ఉంది. అది నీది కాదు, దాన్ని కొరకొద్దు. నువ్వు అలా అన్నింటినీ కొరకూడదు, అది మంచి అలవాటు కాదు. థ్యాంక్స్. హే, ఇదిగో వస్తున్నా. పికాచు, నిన్ను కనిపెట్టేశా. నేనే నిన్ను కూడా పనెల్ బి. నేను అందరినీ కనిపెట్టేశాను. నిన్ను కూడా కనిపెట్టేశాను. బోని తోడుగా ఉండడం దానికి నచ్చినట్టుగా ఉంది. అది నిజమే. ఇంకా సమయం రాలేదు. దానికి నువ్వు ఇంకా కొంచెం ఎదగాల్సి ఉంటుంది. ఇదిగో ఈ పోకే పఫ్ తీసుకో. దీనికి నువ్వు ఇలా థ్యాంక్స్ చెప్పాలి. ఫుడ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నీకది నచ్చినందుకు చాలా సంతోషం. అయితే నీకు నాతోనే ఎప్పటికీ ఉండాలనుందా? మరి నువ్వు నాతోనే ఉంటావా? అయితే ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాం, సరేనా? అరే, ఏం జరిగింది? దెబ్బ తగిలిందా? బోని, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీకు జరగబోయే ప్రమాదాలకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు ఆలస్యం చేస్తే వాటిని రెట్టింపు చేస్తాం. ఈ లోకం విధ్వంసం కాకుండా కాపాడే వాళ్ళం. ఎక్కడెక్కడి వాళ్ళని ఒక్కటిగా కలపగలిగే వాళ్ళం. అవినీతి అధర్మాలకు అండగా నిలిచే వాళ్ళం. మేం కోరుకునే పోకిమల్ని సేకరించగలిగే వాళ్ళం. నేను జెస్సీ. నేను జేమ్స్. మెరుపు వేగంతో దూసుకురాగల టీం రాకెట్ వాళ్ళం. మీకు మీరుగా లొంగిపోతే యుద్ధం లేకుండా తప్పించుకోవచ్చు. తెలివిగా పారిపోండి. టీమ్ రాకెట్, మమ్మల్ని కాపాడండి. హే, వెంటనే వాళ్ళని వదలండి. అదెలా వదులుతాను చెప్పు? ఈ టైరెంట్ మొదటి రోజు నుంచి మా దగ్గరే ఉంది. మిగతావి మాకు దక్కిన బోనస్ అంతే. మేమెప్పుడు లాభం వచ్చే పనులు చేస్తూ ఉంటాం. అందులో ఇది ఒకటి. మీకు మాత్రం నష్టమే. మేము వచ్చిన పని అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. బోనీ, నో! ఇంతకీ ఎవరి పోకెమాన్? ఇది టైరెంట్రామ్. నేను అలా జరగనివ్వను. మీకు నేను ఎప్పటికీ టైరెంట్ ని దక్కనివ్వను. ముందు నిన్ను నువ్వు కాపాడుకునే దారి ఆలోచించు. ఆ తర్వాత దాన్ని కాపాడడం గురించి ఆలోచించొచ్చు. నేను టైరెంట్ మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మమ్మల్ని విడదీయడం ఎవ్వరి తరం కాదు, అర్థమవుతుందా? ఆపుతావా? టైరెంట్ కేవలం మాకే సొంతం. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? థాంక్స్ టైరెంట్. అయితే గోర్గైస్ట్, నువ్వు బయటికి రా. ఇక నువ్వు కూడా రా. నజల్, సరేనా? వెంటనే షాడో బాల్ వాడు. వెళ్దాం పద టైరెంట్. హే, మర్యాదగా ఆగండి. ఇదేం బాగాలేదు, రండి. మనల్ని డిగ్ వాడు. వచ్చేసేయ్. మళ్ళీ తప్పించుకున్నారు. టాలెంట్ ఫ్లేమ్ కనబడ్డారా? నీకు కనబడ్డారా?
దయచేసి మళ్ళీ వెతకండి. ఈసారి మరింత ఎక్కువ దూరం వెతకండి. మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం. బానీ, మనం టీన్ రాకెట్ వాళ్ళని మోసం చేద్దావా? మనల్వి మనం ఇంతకు ముందు ఆడుకున్నట్టే డిగ్వాడి బోల్ట్ అని గుంటల్ని తవ్వి ఉంచు, సరేనా? ఇదేంటి? ఇప్పుడు ఎలా? ఏ మీరు మా నుంచి తప్పించుకోలేరు. ఆ గోతుల్లోంచి బయటికి రాగానే వాళ్ళని పట్టేద్దాం. ఖచ్చితంగా. అది చూడు. మిమ్మల్ని అదిగో. కాదు ఇక్కడ. అదిగో, కాదు, ఇక్కడ కాదు. మనం తప్పించుకోవడానికి ఇదే మంచి సమయం. ఇటు రండి. ఇదేమన్నా న్యాయమా? త్వరగా రండి, కమాన్. ఏమైంది టైరెంట్? అలసిపోయావా? ఇదిగో కొన్ని నీళ్లు తాగు. నేను కూడా తాగుతా. హాయిగా ఉంది. టైరెంట్, నీ ఫర్ని సరి చేస్తానుండు. ఇప్పుడు చూడు, నచ్చిందా? ఇలా చేస్తే నీకు బాగుంది కదా? వీళ్ళు మనల్ని వదిలేటట్టు లేరే. త్వరగా రండి, త్వరగా రండి. ఏ ఆగండి. ఇటు రండి. బయటికి రండి. ఓ, ఒక చిన్న అమ్మాయి మన ఇంత తిప్పలు పెడుతుందంటే నమ్మలేకపోతున్నా. నీ వల్ల అవుతుంది. ఎక్కు. కత్తిలో తప్పించుకున్నాం కదా. నిజంగా మనం చాలా గొప్పగా పైకెక్కగలిగాం. బహుశా ఇక్కడికి ఎవరు రారనుకుంటాను. ఈ చిట్టి చిట్టి కాళ్ళతో ఇంతకంటే దూరం వెళ్ళలేవు. ఇక ఆ టైరెంట్ ని మర్యాదగా మాకిచ్చేయ్. ఇక నాతోనే ప్రయాణం చేస్తుంది, అర్థమవుతుందా? ఇక నువ్వు వెనక్కి వెళ్ళిపో. సరే ఇంకే నువ్వు వెళ్ళు. ట్యాకిల్ ని వాడు. గోర్ గైస్, దిస్ సైడ్ వాడు. సైడ్ బాంబు వాడు. సైబిమ్ ని వాడు. నువ్వు స్ట్రాంగ్ గా ఉండు. ఇక వెంటనే వెళ్ళి ఆలస్యం చేయకుండా పట్టుకుందాం. అడ్డు తప్పుకో. అక్కర్లేని వాళ్ళని వదిలించే. ఇప్పుడు చూడు. నువ్వెంత ప్రయత్నించినా దాన్ని నీ పళ్ళతో కొరికి తెంపలేవు. ఉన్నట్టుండి ఈ ట్విస్ట్ ఏంటి? నువ్వు ఇవాల్వ్ అయ్యావా? ఇది నేను ఊహించలేదే. అది టైరెంట్ డ్రమ్ గా వృద్ధి చెందింది. కమాన్ వెళ్దాం రండి. బానీ, నీకేం కాలేదుగా? హాయ్ క్లెమెంట్. వచ్చేసారే. వావ్, బోనీ, అది టైరెంట్ డ్రమ్ కదా? ఇవాల్వ్ అయింది. టైరెంట్రమ్ అనేది ఒక డెస్పాట్ పోకెమాన్. తన దవడల శక్తితో దళసరి లోహాన్ని చీల్చేయగలదు. గత చరిత్రను బట్టి దాన్ని ఎవరు ఓడించలేరని తెలుస్తోంది. వావ్, భలే. టైరెంట్ డ్రమ్, బోనీని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. మా ప్లాన్ ని పాడు చేయడానికి మీకు ఎంత ధైర్యం? దానికి తగిన శాస్తి మీకు ఎలా చేస్తావో చూడండి. అది మీ పోకీమాన్లతోనే.
మీరు మనకి తప్పించుకోలేరు. వాళ్ళని పట్టుకో. ఆగండి. టైరెంట్ రమ్, మా అన్నయ్యని మిగతా ఫ్రెండ్స్ ని కాపాడు. హా? ఏ గాయ్స్ అది చూసారా? ఎంతో తేలిగ్గా కొరికి తెంపేసింది కదా. అలాగే వెళ్ళు టైరెంట్ రమ్. అరే వీళ్ళకంటే ముందు ఆ టైరెంట్ డ్రమ్ మనదే కదా. అసలు ఈ టైరెంట్ని పట్టుకోవడం మన శక్తికి మించిన పని. అది నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. ఇక నుంచి చిన్న నోరున్న పోకీమాన్లని పట్టుకుందాం. నాకు ఆ మూర్ఖులంటేనే చిరాకు. అందుకే మళ్ళీ ఎగిరిపోతున్నా. వావ్, నీకింత శక్తి ఉందని నాకు తెలియనే తెలీదు. ఎంత మంచిదో. అన్నయ్య ప్లీజ్ మనతోనే ఉంచుకుందాం ప్లీజ్. బానీ అందులో తప్పే ఉంది. వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో చూస్తున్నావు కదా. అలాగే ఎప్పటికీ ఉండొచ్చు. అయితే నువ్వు ఒక టైరెంట్ డ్రమ్ ని చూసుకోవాలన్న సంగతి మాత్రం మర్చిపోకు. మర్చిపోను, దీన్ని బాగా చూసుకుంటాను. టైరెంట్ రమ్, నువ్వెప్పటికీ నాతోనే ఉండొచ్చు. అలా అయితే సరే, ఇక దీన్ని బాల్ జాగ్రత్తగా చూసుకో. హా? అరే ఏమైంది? హా? ఒకవేళ ఇదేమన్నా పాడైందంటావా? కాదు, హా? నాకు తెలిసి బహుశా దీనికి ఇప్పటికీ ఒక ట్రైనర్ ఉన్నాడేమో. ఆహా! ఆ! టైరెంట్ రమ్, ఓ నువ్వెక్కడున్నావు అన్నమాట. మీరెవరు? మేమిద్దరం పోకెమాన్ ఫాసిల్ రీసెర్చ్ ల్యాబ్ సైంటిస్ట్లం. పోకెమాన్ ఫాజిల్ రీసెర్చ్ ల్యాబ్. ఆ! 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 నిజానికి నేను ఒక వైల్డ్ టైరెంట్ ని చూడడం విచిత్రంగానే అనిపించింది. అంటే నువ్వు ఒక ప్రయోగశాలలోని పోకెమాన్వా? వావ్, మాకిప్పుడు అర్థమైంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు టైరెంట్ రమ్ ని బాగా చూసుకున్నావన్నమాట. నిజానికి బానీయే దానికి ఏ లోటు లేకుండా చూసుకుంది. నీకు చాలా చాలా థ్యాంక్స్ బానీ. నువ్వు చేసిన సహాయానికి ప్రతిఫలంగా నీకు మా రీసెర్చ్ ల్యాబ్ అంతా చూపిస్తాం. వావ్, దానికి మీకు తప్పకుండా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయితే అక్కడ చాలా రకాల పోకెమాన్లు ఉంటాయి కదా. హే బానీ, అయితే అందరం కలిసి ఆ ప్రయోగశాలకు వెళ్దాం పదా. ఓకేనా? వావ్, ఎంత పెద్దదో. అవును, అయితే మీరు ఇక్కడ ఫాసిల్స్ ని మళ్ళీ పోకెమాన్లుగా మారుస్తూ ఉంటారా? అవును, సరిగ్గా చెప్పావు. అద్భుతం. నువ్వేమంటావు బానీ? ఏరోడాక్టిల్. వావ్, ఓ వావ్, ఇదెంత గొప్ప అవకాశమో కదా. వీటిని చూడగలగడం చాలా గొప్ప అదృష్టం. హా? బానీ ఒకసారి అటు చూడు, అది కబ్బూటో. ఇవి నిజంగా ఉన్నాయంటే నమ్మలేకపోతున్నా. ఇవి చాలా అరుదైనవి. నువ్వు చూసావంటే నీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అదిగో అలా చూడండి. టైరెంట్ డ్రమ్లన్నీ ఇక్కడే ఉంటుంటాయి. అయితే అవన్నీ టైరెంట్ రమ్ ఫ్రెండ్సా? అవును, అవన్నీ ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉంటాయి. ఇక బానీ, మనం బయలుదేరాల్సిన సమయం వచ్చేసింది. హే బానీ, నీ పళ్ళు శుభ్రంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. ఇలా చేస్తే బాగుంది కదా. హా? ఇప్పుడు నువ్వు టైరెంట్ రమ్ గా మారి పెద్దదాన్ని అయిపోయావు. కాబట్టి చంటి పిల్లలు చేయకూడదు. సరే, ఇప్పుడు నువ్వు పెద్దదానిలో బిహేవ్ చేయాలి. ఈ సైంటిస్టులని ఎప్పటికీ ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? టైరెంట్ రమ్ కి దీంతో దువ్వించుకోవడం అంటే చాలా ఇష్టం. కాబట్టి దానికోసం దీన్ని మీద చాలా థ్యాంక్స్ బానీ. మేం దీన్నే ఎప్పటికీ వాడుతూ ఉంటాం. బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉండు టైరెంట్ రమ్. లేదు లేదు, నువ్వు ఈ ప్రయోగశాలకు చెందిన దానివి. నా వెంట రాకూడదు. బానీ, నాకు తెలుసు, ఏడవకూడదు. బానే ఉంటాను.
ఎప్పటికీ మర్చిపోలే. పోకెమాన్ల లోకంలో స్వాగతాలుంటాయి, వీడ్కోళ్లు కూడా ఉంటాయి. అలాగే టైరెంట్తోనూ టైరెంట్రమ్తోనూ కూడా తీయని జ్ఞాపకాలు పంచుకున్న బానీ దాని పోకెమాన్ శిలాజాల పరిశోధన కేంద్రం వద్ద విడిచిపెట్టడంతో మన హీరోల ప్రయాణం అలాగే ముందుకు సాగింది. నువ్వు జాగ్రత్తగా ఉండు టైరెంట్రమ్. నేను మళ్ళీ ఏదో ఒక రోజు వచ్చి నిన్ను కలుసుకుంటాను.